ఇక ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎర్రబోడు గ్రామానికి చెందిన పోడు రైతులు ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. హక్కు పత్రాలతో సాగు చేసుకుంటున్న పోడు భూమిని 2020లో ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో చోట భూమి కేటాయిస్తామంటూ పోడు భూమిలో మొక్కలు నాటారు ఫారెస్ట్ అధికారులు. అదే స్వాధీనం చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు భూములు కేటాయించకపోవడంతో రైతులు పోడు భూమిలోని మొక్కలను తొలగించారు. ఈ ఘటనతో పోడు రైతులు ఫారెస్ట్ అధికారులకు మధ్య కొన్ని రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటు పోడు భూముల దగ్గరే టెంట్లు ఏర్పాటు చేసుకుని రైతులు కాపలా ఉంటున్నారు. టెంట్లు తొలగించే క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మహిళా రైతులపై ఫారెస్ట్ అధికారులు చేయి చేసుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. చూస్తా నువ్వు వస్తున్నావా? నువ్వు కారం పట్టుకొని వచ్చినావా? నేను వస్తా, నేను కూడా వస్తా. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మనం చూస్తూ ఉన్నాం ఇటు పోడు రైతులకి అలాగే ఫారెస్ట్ అధికారులకి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంటుంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? వాగ్వాదం ఏమైనా సద్దు మరిగిందా? ఒకరిపై ఒకరు కూడా కంప్లైంట్స్ చేసుకున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది కదా? ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఎర్రబోడు గ్రామానికి చెందిన పోడు రైతులు వర్సెస్ ఫారెస్ట్ అధికారుల మధ్యన ఘర్షణ తీవ్ర స్థాయి జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి పైగా కూడా, అంటే ఒక 10 సంవత్సరాల నుంచి పైగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా 60 మంది రైతులు ఆల్రెడీ హక్కుపత్రాలు ఉన్నారు. ఆ భూమికి సంబంధించి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎప్పటి నుంచి అయితే సేద్యం చేసుకుంటున్నారు, 2000 నుంచి ఉన్న వారికి కానీ, 2005 నుంచి ఉన్న వారికి కానీ ఒక డేటా కటప్ డేట్ పెట్టి అప్పటి నుంచి సాగు చేసుకుంటున్న పోడు రైతులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం శ్రీకాంత్ చెప్పారు. ఆ ఫలితంగానే అప్పుడు ఆ సమయంలో 60 మంది రైతులకు హక్కుపత్రాలు కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే 2020 సంవత్సరంలో సాగు చేసుకుంటున్న రైతులకు సంబంధించిన భూమికి ఫారెస్ట్ అధికారులు వెళ్ళి అక్కడ నుంచి ఈ భూమి ఖాళీ చేయాలి, ఈ భూమి బదులు ఇంకా వేరే కాడ పొలం చూపెడతామంటూ కూడా చెప్పడం కూడా జరిగింది అనేది స్థానికుల ఆరోపణ. ఫలితంగా చూసుకుంటే అక్కడ నుంచి ఆ భూమికి సంబంధించి అధికారులు తమదే అని అంటూ చెప్పుకుంటూ మరోవైపున గ్రామాలకు సేద్యం చేసుకుంటున్న వారికి మరో చోట ప్రత్యేకంగా పొలం చూపెట్టకపోవడంతో కూడా ఈ ఘర్షణకు కేంద్ర బిందువు అని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం అంటే ఇప్పుడు గత పంటల సాగు సీజన్ సమయం నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు వర్తిస్తూ గ్రామస్తుల మధ్యన కూడా కాస్త వివాదం నెలకొని ఉంది. తీరా ఇప్పుడు అదంతా కూడా ఒక్కసారిగా అధికారులు అక్కడ అంటే ఎప్పుడైతే ఈ పొజిషన్ లోకి వచ్చి వాళ్ళు డేరాలు వేసుకొని అంటే ఈ పొలాలకు సంబంధించి వాళ్ళు పగడబందీ చేసుకున్న నేపథ్యంలోనూ అధికారులు ఒక్కసారిగా ముక్కుమ్మడిగా పొలాల మీదకి రావడం, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వేసుకున్నటువంటి అంటే జాగ్రత్త పెట్టుకున్నటువంటి కంచెలు కావచ్చు, లేకపోతే మొక్కలు వేసుకున్న వాటిని కూడా పీకేసిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా ఇరువురు మధ్యన ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపున ఈ ఫారెస్ట్ అధికారులు ఈ పంట పొలాల మీదకి వస్తున్నారు, ధ్వంసం చేస్తున్న విషయం తెలుసుకున్నటువంటి రైతులు కూడా అక్కడ డేరాలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అంటే వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ డేరాలను కూడా తొలగించడంతో కూడా మరోవైపున మహిళా రైతులపై కూడా ఫారెస్ట్ అధికారులు దాడి చేశారంటూ ఒకవైపున రైతులు, మరోవైపున ఫారెస్ట్ అధికారులు ఇరువురు నేతలు కలిసి కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఈ ఘటన సంబంధించి ఎమ్మెల్యే కూడా ఆరాధిస్తున్న నేపథ్యంలో ఒకవైపున వేరే ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా మన ఘటనా స్థలానికి వెళ్ళేసి అంటే ఏ జరిగిందనే దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించుకున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున రైతులకు అన్యాయం జరగడంతో ఒక ప్రభుత్వం చెప్తున్న కారణంలో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో అధికారులు ఘటనా స్థలానికి వెళ్ళటం అంటే పొలాల మీద పోయి రైతులు ఇబ్బంది గురి చేస్తుంది, వాటిపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. నువ్వు